ఓకేనా ఏదో వెనక వచ్చింది బలి చూస్తే రాన్న పొద్దున్నే అన్నాడు. చంద్రబాబు నాయుడు డెవలప్ చేస్తారు. ఓటేలా సైకిల్ గుర్తు ఓటేలా చంద్రబాబు నాయుడు గారిని పెద్దోళ్ళు ఆలోచించి ఓటే అన్నా సాయం చేయండి అన్నా. సైకిల్ గుర్తు ఓటేలా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకోవాలా. వస్తే సైకిల్ గుర్తు ఓటేలా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకోవాలా. నువ్వు హైదరాబాద్ నుండి వచ్చినావు, నా తొమ్మిదిసార్లు సొంత ఊరు, నేను ఇక్కడ సంసారం ఉన్నాను, అక్కడ ఉంటాను, ఏ ఇబ్బంది లేదు. లేనా అడగాలి కాదు, అడగాలి కదా. అప్పుడే అన్నయ్య పరిచయం నేను సాయం చేయండి అక్క. మేము అడిగే పని లేదు. సాయం చేయండి అన్న. అవతల ప్రసాదం వచ్చాను భయపడతారు. సాయం చేయండి అన్న. వచ్చింది ప్రభుత్వ ఉద్యోగిని చెప్పి మళ్ళీ చెప్పాలా, హైలైట్ చేయాలా. అంతా గట్టిగా చెప్పండి. మేము స్టేడియంలో ఒక 100 మంది ఉంటాము, 99 మంది ఒక ఎత్తే. ఒకరికి 10 మంది చెప్పాలి. ఒకరికి 10 మంది మీరు 10 మందికి చెప్పాలా బాయ్. సొంత ఊరు, నేను ఇక్కడ సంసారం ఉన్నాను, అక్కడ ఉంటాను, ఏ ఇబ్బంది లేదు. లేనా అడగాలి కాదు, అడగాలి కదా. అప్పుడే అన్నయ్య పరిచయం నేను సాయం చేయండి అక్క. మేము అడిగే పని లేదు. కాదు ఓటేలా సైకిల్ గుర్తు ఓటేలా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకోవాలా. చంద్రబాబు నాయుడు గారు సీఎం చేసుకుంటే డెవలప్మెంట్, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది. లేకపోతే పోయిన 5 ఏళ్ళు ఎట్లుంటుందో ఇదే పరిస్థితి. సాయం చేయండి. తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నాడు. ఇక్కడ స్టేడియంలో కానీ కనీసం మౌలిక వసతులు కానీ లేవు, కనీసం తాగునీటి సౌకర్యం కానీ లేదు. ఇక్కడ క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా అడుగుతున్నారు అన్న, గత 5 ఏళ్లలో మొత్తం నాశనం అయిపోయిన స్టేడియం అంతా. మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. మీరు ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ తీర్చాలని చెప్పేసి క్రీడాకారులంతా కోరడం జరిగింది. మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఉండే సమస్యలన్నీ తీరుస్తాం. ముఖ్యమంత్రి అవుతున్నారు, మాకు 4000 రూపాయలు పెన్షన్ వస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అలాగే సూపర్ 6 పథకాలు వృద్ధులకు కానీ బాగా అవగాహన ఉంది. అవగాహనలో భాగంగా మాకు గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయి. మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఫ్రీ బస్సులో తిరగచ్చు అంటా మేము అని చెప్పేసి గట్టిగా చెప్పడం జరుగుతూ ఉంది.